దారుణంగా ఉంది ఆ స్మెల్ అని చెప్పేసి ట్రైన్లో, అది కూడా వెంటనే పోలీసులు వచ్చి చెక్ చేస్తే అందులో డెడ్ బాడీకి సంబంధించిన, మృతదేహానికి సంబంధించిన కొన్ని భాగాల్ని గుర్తించారు. అక్కడి నుంచి ట్రేస్ చేసుకుంటూ వెళ్తే ఒక మహిళను దారుణంగా హత్య చేసి బిర్యానీ వండారంటూ కూడా తెలిసింది. చెప్పడానికే చాలా కష్టంగా ఉంది, అఫ్కోర్స్ వినడానికి కూడా అంతే భయంకరంగాను కష్టంగాను ఉంటుంది ఖచ్చితంగా. ఒడిశాకు చెందినటువంటి హయాత్ నిషా భర్తతో విడిపోయింది. ఆమె 19 ఏళ్ల కుమారుడు ఒక ఏసీ మెకానిక్గా చెన్నై తాంబరంలో పనిచేస్తున్నాడంటూ తెలిసింది. హయాత్ నిషా మాత్రమే మాణిక్ ఉతిన్ లస్కర్ దంపతులతో కలిసి ఉంటుంది. ఇప్పుడు వారు ఆమెను హత్య చేశారు. అంత దారుణంగా ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టి తీసుకెళ్లారు. ఇప్పుడు పోలీసులు మాణిక్ ఉతిన్ లస్కర్ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. బట్ కాకపోతే అసలు ఎందుకు చేశారు ఇంత దారుణంగా? ఇంత దారుణమైన హత్య ఏంటి? ఆ హత్య చేసిన తర్వాత ఇలా ముక్కలు చేయడం ఏంటి, బిర్యానీ చేయడం ఏంటి? లెట్స్ నో మోర్ డీటెయిల్స్. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, వింటుంటేనే ఒళ్ళు గగుడు పొడుస్తుంది. చాలా భయంకరంగా ఉంది ఈ వార్త. అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందనే డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకి? నందు, ఇది గడిచిన ఒక 25 రోజుల ముందు జరిగిన ఆగ్రాలో సూట్ కేసు కలకలం. ఏదైతే చెన్నై ఢిల్లీ రైల్వేలో స్టేషన్ లో జనరల్ బోగీలో ఒక సూట్ కేసు, ఎర్రని సూట్ కేసు నుంచి వస్తున్న ఒక స్మెల్ అక్కడ స్థానిక పోలీసుల్ని ఆకర్షించింది. స్థానికులు పోలీసులకి కంప్లైంట్ చేయడంతో పోలీసులు సూట్ కేసుని ఓపెన్ చేస్తారు. అయితే అక్కడ ఆగ్రా స్టేషన్ పోలీసులు దీన్ని చూడడం, దీంతో ఒక బాడీకి సంబంధించిన, ఒక మృతదేహానికి సంబంధించిన కట్ చేసిన శరీర భాగాలు దాంట్లో ఉండడం ఒకసారిగా రైల్వే పోలీసులు షాక్ అవుతారు. అయితే దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన పరిస్థితి. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో చాలా మలుపులు తిరిగాయి. బేసిక్ గా ఒడిశాకి చెందిన మాలిక్, బాగుమతి వీళ్ళిద్దరు కూడా చెన్నైలో తాంబరంలో అంటే వీళ్ళు బేసిక్ గా ఒడిశాకి ఉన్నా కానీ పనిచేసేది మాత్రం తాంబరంలో పనిచేస్తున్నారు. వీళ్ళు ఆ మహిళని అంటే కొంత ఇంట్లో ఘర్షణ, తర్వాత అమ్మాయితో వేరే రిలేషన్ ఇవన్నీ ఉన్నాయని తెలుస్తోంది. అయితే దీన్ని పూర్తిగా ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత వీళ్ళ అమ్మాయి శరీర భాగాలతో బిర్యానీ వండుతారు. బిర్యానీ చేసి మరి తిన్నారా లేదా అని తెలియదు కానీ బిర్యానీ అయితే వండుతారు. అక్కడి నుంచి వాళ్ళు ఫరారీలోకి వెళ్ళిపోతారు. చంపేసిన తర్వాత ఈ సూట్ కేసుని చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లే ట్రైన్ లో వదిలేస్తారు. అంటే ఇది ఇంకా ఆగ్రాకో ఎక్కడో దగ్గర పోతుందిలో మనకు సంబంధం లేదు అని అనుకుంటారు. కానీ పోలీసులు ఈ కేసుని రివర్స్ లో వచ్చారు. ఎక్కడైతే ఎక్కడో ఆగ్రాలో సూట్ కేసు దొరికితే ఆ సూట్ కేసులో ఉన్న శరీర భాగాలని స్ట్రెచ్ చేసుకుని దాన్ని ఎవరు చేశారు ఏంటి అనే దాని మీద వెనక్కి తవ్వుకుంటూ వచ్చినప్పుడు ఇంకా దాదాపుగా 330 సీసీ కెమెరాలని తనిఖీలు చేశారు పోలీసులు. అంటే ఇక్కడ కూడా ఏంటి, గూడువంజేరిలోని ఇంటిని గుర్తిస్తారు. అక్కడ పోలీసులు వెళ్ళి తనిఖీ చేసి లోపల పగలగొట్టి లోపలికి వెళ్తే ఒక్కసారిగా అక్కడ ఆ రోజు ఆ ఇంటి దగ్గర ఉన్న రక్తపు మరకలు పూర్తిగా, అలాగే అన్నం వండిన అంటే బిర్యానీ వండిన సామాన్లు ఉంటాయి కదా అవి కూడా అంటే పొయ్యి మీద కనిపించడానికి షాక్ తిన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ చంపిన వ్యక్తి ఎవరు, అంటే చంపిన మహిళ ఎవరు, చనిపోయిన మహిళ ఎవరు అనేది మాత్రం హయత్ నిషాగా గుర్తిస్తారు. మహిళ శరీర భాగాలకు బిర్యానీ వండిన బిర్యానీ, తర్వాత మూత పెట్టిన బిర్యానీ, వీటన్నిటిని తీసుకుంటే అసలుకి ఎందుకు చంపారు, ఆహారం ఉందా ఏంటి అనే దాని మీద కొంత ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ఏంటంటే కొంత ఇల్లీగల్ కాంటాక్ట్స్, తర్వాత వీళ్ళతో పాటు ఉంటూనే ఈ అమ్మాయి మధ్య కొంత ఘర్షణ జరగడం, తర్వాత ఆ అమ్మాయిని పూర్తిగా కూడా
శరీర భాగాలకి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి చంపడం. అయితే చాలా సెన్సేషనల్ కేసుని పోలీసులు అయితే ఛేదించారు. దాదాపు ఒక 4 రోజులు పట్టింది ఈ కేసుని ఛేదించడానికి కూడా. యా, రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ స్టోరీ గురించి వింటుంటే అఫ్కోర్స్ చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అక్కడ జరిగినటువంటి విధానం, ఇంత క్రూయాలిటీ, చాలా భయంకరమైనటువంటి ఇన్సిడెంట్. ఖచ్చితంగా ఒక మనిషిని హత్య చేసి వారిని శరీర భాగాల్ని ముక్కలుగా కోసి కొంత బిర్యానీ వండడం ఏంటి? హౌ క్రూయల్ ఇట్ ఈస్, దాన్ని ఎలా వర్ణించాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కాని ఒక పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఇట్స్ ఎ మెంటల్ స్టేటస్. మేబీ దే ఆర్ నాట్ నార్మల్. అదిగో అక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, ఒక గ్రీన్ షర్ట్ పర్సన్ అండ్ వెనక కూర్చున్న స్పెక్ట్స్ పెట్టుకున్నటువంటి అమ్మాయి, వీళ్ళిద్దరేనంట ఈ పని చేసింది. అయితే ఒక సాధారణ మనిషి చేయగలిగిన పనేనా ఇది? కెన్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ డూ దిస్ అనే ప్రశ్న వస్తే ఖచ్చితంగా చేయలేం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మనం చికెనో మటనో తింటాం, కానీ వాటిని కోస్తుంటే కూడా చూడలేం, కనీసం కళ్ళు మూసుకుంటాం. ఒకవేళ కొయ్యడం కనుక చూస్తే, అలా చూసి చాలామంది అవి తినడం మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక మనిషిని ఇంత దారుణంగా హత్య చేసి అలా శరీర భాగాలని ముక్కలుగా కోసి ఆ తర్వాత వాటిని బిర్యానీ వండడం, మరికొన్ని భాగాలని తీసుకొని ఆ సూట్ కేసులో పెట్టి ఇంకెక్కడికో తీసుకువెళ్ళడం. ఇప్పుడు హెడ్ కోసం వాళ్ళందరూ సెర్చ్ చేస్తున్నారు, పోలీసులందరూ. అది ఎక్కడుందో తెలియడం లేదంటూ చెప్తున్నారు. దాన్ని ఏం చేశారో మరి ఇంకెంత దారుణం మనం తెలుసుకోవాలి ఈ స్టోరీలో. ఆర్ యు నాట్ అఫ్రైడ్ టు సీ దిస్? ఇలాంటివి చూడాలంటే, వినాలంటే మీకు భయం వేయడం లేదా? దే ఆర్ జస్ట్ నార్మల్ పీపుల్. ఈ ఇన్సిడెంట్కి ముందు వరకు కూడా దే ఆర్ జస్ట్ నార్మల్ పీపుల్. మన పక్కింట్లోనో మన వీధిలోనో మనతో చాలా రెగ్యులర్గా మాట్లాడే మనుషులే వాళ్ళు కూడా. బట్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్, కెన్ యూ సీ దెమ్ ఇన్ సేమ్ వే? వాళ్ళు మీకు ఎదురైతే మీరు వాళ్ళని ఇలాగే చూడగలుగుతారా నార్మల్గానే? ఐ వుడ్ లైక్ టు గో త్రూ ది స్టోరీ విత్ ఎ బెటర్ డీటెయిల్స్. ఒక్కసారి ఆగస్టు 5 ఈ ఇన్సిడెంట్ బయటపడినటువంటి రోజు, ఆగస్టు 5. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 weeks. సో ఆగస్టు 5న 2026 చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ సాయంత్రం రద్దీగా ఉన్నటువంటి చెన్నై సెంట్రల్లో ఒక ఎరుపు రంగు ట్రాలీ సూట్ కేసుతో ఒక పురుషుడు, ఒక మహిళ ఇద్దరు కనిపించారు. సీసీటీవీలో ఇద్దరు ఆ సూట్ కేసును తీసుకువెళ్ళి చెన్నై న్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్ప్రెస్ వద్దకు వెళ్ళారు. వాళ్ళు జనరల్ కోచ్లో సూట్ కేసును పెట్టారు. అక్కడ ఫస్ట్ డౌట్ మొదలైందట. ఆ సూట్ కేసుని అక్కడ పెట్టి వాళ్ళు రైలు బయలుదేరడానికి ముందే దిగేసి వెళ్ళిపోయారు. అంటే సూట్ కేసు మాత్రం రైల్లోనే ఉండిపోయింది. ఆ ఇద్దరు వేరే మార్గంలో వెళ్ళిపోయారు. సీసీటీవీలో తర్వాత వాళ్ళు చెన్నై పార్క్ స్టేషన్ వైపు నడిచి వెళ్ళి సబర్బన్ రైల్లో గుడువాంచేరి వైపు ప్రయాణించారు అంటూ పోలీసులు గుర్తించారు. ఆ తమిళనాడు ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి బయలుదేరి నార్త్ వైపు